How many times you have shown the second kritagnita, not the first one. అలాంటి ఇన్సిడెంట్స్ ఉంటే కనుక there is a way out, okay, that you can evaluate for yourself. Yeah, any other question? అంటే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ని బట్టి శిక్షా సంస్కారం కూడా కరెక్ట్ గా జరగలేదని కూడా మనము అంటే మనం వాట్ ద టూ పార్ట్స్ ఇన్ దిస్, అందుకని చెప్తున్నాను. ఒకటి ఏంటంటే the feeling what I have to receive from the other person, I am not dependent on that for my action, that is number one. Second one ఏంటి, ఆ అమ్మాయి శిక్షా సంస్కారంలో ఏదో ప్రాబ్లం ఉంది, ఇవన్నీ if I am assuming I will not be able to contribute properly, okay, because ఎక్కడో ఒక దగ్గర నేను రాంగ్ దగ్గరే స్టార్ట్ అవుతున్నాను, ఓకే, రాంగ్ దగ్గరే స్టార్ట్ అవుతున్నాను, రైట్. బట్ ఇఫ్ ఐ నో దట్ నో స్వతహాగా అలాంటిది ఉండదు, I have to break the communication. I have to break అంటే సారీ స్టాప్ కాదు, I have to retain the communication. See, మీరు ఏదో రీజన్కి నేను 3 రోజులు వచ్చాను, ఎవరో ఒకరు హలో అన్నారు, నమస్తే అన్నారు, నేను 3 సార్లు పట్టించుకోలేదు, ఏమవుతుంది, సార్ చూడట్లేదు లేమన్నీ అయిపోయింది, ఓకే. సో ఇది నా దృష్టికి రానంత వరకు నథింగ్, దృష్టికి వచ్చింది అనుకోండి ఇమీడియట్లీ ఐ విల్ బ్రేక్ ఇట్, ఓకే. సో ఐ విల్ స్పెండ్ సమ్ టైమ్ విత్ దట్ పర్సన్ అండ్ లైక్ see that there is comfort in that relationship, that's all. There is one Okay. saying in Hindi. Yes, sir. Sneaky kan dharyamanal. You should do something which you wish to do and which you like to do and you forget about it. And if you expect gratitude, that will cause pain. ఈ అజంప్షన్ అనేది రెండో సైడ్ కూడా అమ్మాయి చెప్పిన మాస్టర్ చెప్పిన ఎగ్జాంపుల్లో కేవలం ఫిజికల్ ఫెసిలిటీస్ వరకే అమ్మాయి ఆలోచించవచ్చు. మాస్టర్ దగ్గర పర్లేదు, దగ్గర లెక్చర్ దగ్గర ఉన్నాయి, పైన పర్వాలేదు, ఎంజాయ్ చేద్దామని. లేదు సార్, నేను అదే మళ్ళీ అదే చెప్తున్నాను ప్లీజ్. అంటే ఐఎమ్ టెల్లింగ్, ఐఎమ్ కటింగ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్. రీజన్ చెప్తున్నాను ఏంటంటే వీఆర్ అజ్యూమింగ్ సో మెనీ థింగ్స్ అబౌట్ దట్ గర్ల్, ఓకే. I am telling you, are there any incidents in your life where you cheated the other person? Okay, yes, overcome that, okay, that is the only thing you can do, okay. ఎక్స్టర్నల్ గెట్నాం మీరు ఇంటర్నల్ అంతే సార్, ఎగ్జాక్ట్లీ అదే. అజంప్షన్ అనేది రూపము, గుణము, స్వభావము, ధర్మము అవును సార్. వీటి మీద కాకుండా ఇంకా వేటి మీదైనా ఆధారపడి ఉంటుందా? జనరల్గా రూపము, గుణము అనే 2 లక్షణాల మీద బేస్ అయ్యే 99% అజంప్షన్ మనం చేస్తూ ఉంటాం. అంతే సార్. మీరు పర్మిషన్ ఇస్తే నేను ఒక 1 మినిట్ చిన్న స్టోరీ చెప్తాను. చెప్పండి సార్, గో హెడ్. ఇది ఒక షార్ట్ స్టోరీ, తెలుగు షార్ట్ స్టోరీ. నేను కూర్చుంటా. మనకి ఏంటంటే ఒక ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటే మార్నింగ్ టైం ఆథర్ డిస్క్రైబ్ చేస్తాడు, అంతా నేను చెప్పను. అందులో వేలం వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఒక అతను వస్తాడు, నల్లగా పొట్టిగా ఉంటాడు, చింపిడి జుట్టు ఆయన. ఇక్కడ ఒక ఆయన 16 ఏళ్ళ అమ్మాయిని దగ్గర పెట్టుకుని ఉంటాడు. ఇది కొంచెం వాస్తవానికి దూరంగానే ఉంటుంది. అతను వేలం వేసుకుంటూ బట్టలు వస్తూ ఉంటాడు. న్యూస్ పేపర్లో ఐటమ్ ఏంటంటే తండ్రి పెళ్లి చేయలేదు కాబట్టి 4 అమ్మాయిలు ఆత్మహత్య, అది చూస్తూ ఉంటారు. ఆ వేల వేసుకున్న ఆయన మొత్తం ఏవో బట్టలు అవి అమ్ముకోవడం వల్ల అరౌండ్ 600 రూపాయలు వస్తాయి. అతను మడతపెట్టి జేబులో పెట్టుకుంటాడు. సడన్గా ఈ 16 ఏళ్ళ అమ్మాయిని పట్టుకున్న పెద్ద ఆయన లేచి నిలబడి, నేను నా అమ్మాయిని వేలం వేస్తున్నాను, ఎవరు కొనుక్కుంటారు అని అంటాడు. సో అంతవరకు కోలాహలంగా ఉన్న భోగి ఒక్కసారి సైలెంట్ అయిపోతుంది. ఎవరు వేలం వేయడానికి రెడీ అవరు. ఈ వేలం వేసిన ఆయన, ఈ వేలం పాట పాడిన ఆయన 600 వచ్చిన వ్యక్తి ఉన్నాడు కదా, అతను నేను 50 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాను అంటాడు. అప్పుడే మన ఎజంప్షన్ అతని కలరు, అతని వ్యూ అవన్నీ చూసి మారిపోతూ ఉంటుంది. అలాగా ఆ వేలం 100, 200, 600కు వెళ్తుంది. 16 ఏళ్ళ అమ్మాయి విలువ ఇంతేనా అంటాడు. అంతే, నా దగ్గర అంతే ఉన్నాయి, నీ ఇష్టం ఉంటే అమ్ము లేకపోతే మానే అంటాడు. అనేస్తే 600 చేతిలో పెడతాడు. అవి కూడా యాక్చువల్గా అప్పుడు చెప్తాడు, ఆ చచ్చిపోయిన వాళ్ళ 4 నా కూతుళ్ళే, వాళ్ళ కర్మకాండకు నాకు కావాలి. సరే, ఆ అమ్మాయి చేతిలో పెట్టేసి ఇతను దిగిపోతాడు రాజమండ్రి స్టేషన్లో. అప్పుడు ఆ కొనుక్కున్న ఆయన వచ్చి, చూడు
నేను పిల్లల్ని వాడిని కాదు, నువ్వు కష్టాల్లో ఉన్నావు, ఎంతో కష్టాల్లో ఉండకపోతే ఇలా చెయ్యవు, నాకు 16 ఏళ్ళ కూతురు ఉంది అని చెప్పి ఇగో డబ్బులు అని చెప్పి చేతిలో పెట్టి ఇచ్చేస్తాడు. యాక్చువల్లీ ఎంత ఇచ్చాడు అని చూస్తే వాడి 600 మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు. అంతవరకు మనం ఏమనుకుంటాము, వీడు ఒక విలన్, వాడి బ్లాక్నెస్ కానీ, చింపిరి జుట్టు కానీ, వాడి పళ్ళు కానీ అవన్నీ వర్ణిస్తాడు ఆథర్. చివరిలో సడన్లీ హీ బికమ్స్ ఏ హీరో. అంటే మనం రూపము గుణము ఈ రెండింటి మీదే కాకుండా స్వభావము ధర్మము కూడా కన్సిడర్ చేయాలి కదా. మరి స్వభావము ధర్మము మొదటిసారి మనం కన్సిడర్ చేయలేం చూడగానే. మరి అలాంటప్పుడు మనం కరెక్ట్ ఎస్టిమేట్ ఎలా చేస్తాం అజంప్షన్? లైక్ సే ఎగ్జాంపుల్ అయినా సరే, స్టోరీ అయినా సరే, సిచ్యువేషన్ అయినా సరే, మంచివాడు అనేది లాస్ట్కి ప్రూవ్ అవుతుంది చూడండి. ఓకే, అది కూడా అజంప్షన్ మీదనే ఆధారపడి ఉందండి. రైట్, అది కూడా అజంప్షన్ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఏమైందంటే అతను వచ్చాడు, ఇచ్చేసాడు. ఓకే, దిస్ ఈజ్ అనదర్ అజంప్షన్. అతను లాక్కొని తీసుకెళ్ళాడు, దిస్ ఈజ్ అనదర్ అజంప్షన్. సో ఏ అజంప్షన్ ప్లే అవుతుంటే దాని ప్రకారంగా రికగ్నిషన్ ఫుల్ఫిల్మెంట్ నడుస్తుంది. ఏ అజంప్షన్ ప్లే అయితే దాని ప్రకారంగా రికగ్నిషన్ ఫుల్ఫిల్మెంట్ నడుస్తుంది. మన కన్ఫ్యూజన్ ఏంటంటే మంచి అజంప్షన్స్ అన్ని నోయింగ్లో పడేస్తున్నాం. కాదు, మంచి అజంప్షన్ అనగానే నోయింగ్ అనేది అది అలాంటిది ఏమీ లేదు. ఓకే, సో వాట్ ఎవర్ ఈజ్ అజంప్షన్, రికగ్నిషన్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఈజ్ టేకింగ్ ప్లేస్. బట్ ప్రాబ్లమ్ ఈజ్ అజంప్షన్స్ ఆర్ చేంజింగ్. Assumptions are changing. So according to that change in assumption, recognition fulfillment is changing. ఈ knowing అనేది ఎదుటి మనిషి knowing కాదు, మన knowing, my realization. I have realized the coexistence. I have understood the harmony in all 4 orders of the nature, and my contemplation about how I will participate in larger order. అది ఎప్పుడైతే ఇది ఫిక్స్ అవుతుందో అప్పుడు ఎదుటి మనిషి ఏ రకంగానన్నా బిహేవ్ చేయండి, నేను ఎలా బిహేవ్ చేయాలనేది ఫిక్స్ అయ్యేది అజంప్షన్. ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ హౌ ద ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ ఈజ్ చేంజింగ్. ఓకే, అర్థమైంది కదా. ఇతను మంచివాడు అనేది నోయింగ్లోకి అయిపోయింది, చెడ్డవాడు అంటే అతను చెడ్డవాడు అనేది అజంప్షన్ చేసుకున్నాను, అలాంటిది కాదు ఇది, అలాంటిది. ఓకే, సో ఆల్వేస్ అవర్ అజంప్షన్స్ ఆర్ చేంజింగ్. Always our assumptions are changing. If assumptions are indefinite, okay, not supported by knowing, then our recognition and fulfillment will follow like that only. We get pleasure, we get pain. But when it is supported or authenticated by our knowing, then recognition and fulfillment will become definite, because assumption is definite, because it is supported by knowing. Then whatever result comes, it will lead to happiness only. ఎందుకంటే నాకు రిజల్ట్ ముందే తెలుసు, రిజల్ట్ ముందే తెలుసు, అంటే ఇది చేయడం వల్ల ఇది జరుగుతుందని ముందే తెలుసు. ఓకే, చేస్తున్నాను అలా. ఓకే, సో దట్ ఈస్ ద అజంప్షన్. ఓకే, ఎనీథింగ్ సార్? ఫ్రెండ్స్తో కానీ లేకపోతే కొంతమంది కొలీగ్స్తో కానీ మనం చేసుకుంటున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా మానేయడానికి కారణం కూడాను ఆ ఎజంప్షన్లో మధ్యలో మనకి ఏదైనా బ్రేక్ వచ్చినప్పుడు ఇంకా రికగ్నిషన్ అనేది అక్కడ ఆపేస్తామేమో. ఈ రికగ్నిషన్ అండ్ ఫుల్ఫిల్మెంట్ కూడా ఆపేయడం అనేది రికగ్నిషన్ ఫుల్ఫిల్మెంట్ కాదు. కాదు సార్. ఇప్పుడు ఈ అజంప్షన్ ఏంటంటే వాడు చెడ్డవాడు, అలా కదండి, మంచిగా మొదలు పెట్టానండి. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనకు రూపము, గుణము, స్వభావం, ధర్మము అనుకున్నామండి. ఆ 4 బాగున్నాయని నేను ఊహించుకుని నేను ఫ్రెండ్షిప్ చేశాను. ఒకనొక సందర్భంలో ఇది కాదు, ఆయన స్వభావం మారిపోయింది, లేకపోతే ఆయన ఇంకొక గుణం ఇంకో రకంగా ఉంది, మనకుంది వేరుగా ఉంది అనుకున్నప్పుడు అప్పుడు మొట్టమొదటి రికగ్నిషన్ ఫుల్ఫిల్గా ఉంది నాది. ఆ తర్వాత నేను ఆ రికగ్నిషన్ ఫుల్ఫిల్గా నా చేంజ్ నేను మార్చేసుకున్నాను. ఇక్కడ రికగ్నిషన్ ఫుల్ఫిల్మెంట్ ఏంటంటే ముందు మీరు ఆయనతో పార్టిసిపేట్ చేశారు, అంటే ఆయనతో వ్యవహరించారు, ఇప్పుడు వ్యవహరించట్లేదు, అది కూడా రికగ్నిషన్ ఫుల్ఫిల్మెంటే. అప్పుడు అది నాకు నోయింగ్ కింద వస్తుందా కాదా? నాకు నోయింగ్ కింద ఏంటంటే ఎప్పుడైతే మీరు ఎదుటి మనిషితో ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారో, దట్ ఈస్ దిస్ వన్, స్నేహము, ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు అదర్ పర్సన్. అయితే ఆ స్నేహం ఎగ్జిబిట్ చేయాలంటే నిష్ఠ కావాలి. నిష్ఠ అంటే ఏంటి? ఎదుటి మనిషి నా రిలేటివ్ అని స్వీకరించాను, వాడిలో ఉన్న కరెక్ట్ని స్వీకరించాను, వాడిలో ఉన్న తప్పుని చూసి నేను వాడిని దూరం పెట్టట్లేదు.
ఐ ఆమ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కరెక్టింగ్ దోస్ థింగ్స్. అప్పుడు ఐఎమ్ రిలేటెడ్ టు అదర్ పర్సన్. ఇప్పుడు ఏంటంటే నాకు అనుకూలంగా ఉండేవి వచ్చాయి ఉంటాను, నాకు ప్రతికూలంగా ఉండేవి కనబడ్డాయి వదిలేస్తాను. అయితే ఉంటాను అనేది రికగ్నిషన్ అండ్ ఫుల్ఫిల్మెంట్, వదిలేస్తాను అనేది కూడా రికగ్నిషన్ అండ్ ఫుల్ఫిల్మెంటే. ఇవి దేని ఆధారంగా వచ్చాయి? మంచి గుణాలు, చెడ్డ గుణాలు. ఓకే, నిష్ఠ అనేది నాకు సంబంధం అర్థమైంది అనుకోండి, అప్పుడు నిష్ఠ కనిపిస్తుంది. నాకు సంబంధం అర్థమైంది, ఓకే, ఐ విల్ నాట్ డిసోన్ మై ఫ్రెండ్. ఓకే, దూరం పెట్టడం అనేది నోయింగ్లోకి రాదండి. సో నిష్టగా ఉండి అతనితో చెడు అలవాట్లు మార్చగలిగే స్థితిలో నేను ప్రయత్నం చేసుకుంటూ ఉంటే అప్పుడు నాకు నోయింగ్. ఎలా నుండనివ్వండి, ఐఎమ్ అన్కండిషనల్ విత్ దట్ పర్సన్, అన్కండిషనల్. ఓకే, ఐ ఆల్వేస్ పార్టిసిపేట్. అండ్ ఇంకోటి అలా అతను ఎలా నుండనివ్వండి, దట్ ఈస్ నాట్ బికమింగ్ రీజన్ ఫర్ మై అన్హ్యాపీనెస్. ఓకే, వాట్ ఎవర్ మే బి ద యాక్షన్ ద అదర్ పర్సన్ ఈస్ ప్లేయింగ్, ఓకే, ఇట్ ఈస్ నాట్ బికమింగ్ రీజన్ ఫర్ మై అన్హ్యాపీనెస్. ఓకే, దట్ ఈస్ దట్ నోయింగ్. ఓకే, దిస్ నోయింగ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ నోయింగ్. ఓకే, ఐ నో ఆ నోయింగ్ కాదు. ఓకే, ఐ నో ఈజ్ ఎ బ్యాడ్ పర్సన్, దట్ నోయింగ్ ఈజ్ నాట్ నోయింగ్. సార్ ఇప్పుడు అన్ని నోయింగ్తో చేయాలంటే ఇన్ని ఇన్వెన్షన్స్ సాధ్యం కాకపోయేమో సార్? చెప్పండి. అంటే ఇన్ని ఇన్వెన్షన్స్, అందుకనే నాన్ ఫిట్టింగ్ ఇన్వెన్షన్స్ కూడా ఉన్నాయి కదండి. నాన్ ఫిట్టింగ్ అంటే దిస్ ఇస్ నాట్ ఓకే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, దర్ దట్ కైండ్ ఆఫ్ ఇన్వెన్షన్స్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏంటంటే అన్ని నోయింగ్తో చేయాలంటే ప్రగతి సాధ్యం కాదు అంటున్నారు. నేను అనేది ఏంటంటే ఇంకా చాలా ఫాస్ట్గా ప్రగతి సాధిస్తాం. ఓకే, హ్యూమన్ బీయింగ్ హ్యాపీగా లేకుండా ఉండడం ఏంటి ప్రగతి? ఓకే, మన ప్రగతి అంతా మోస్ట్ ఆఫ్ ద టైం బాడీకి కంఫర్ట్ ఇచ్చే ప్రగతి. ఓకే, సెల్ఫ్కి హ్యాపీని ఇచ్చే ప్రగతి కావాలా, బాడీకి కంఫర్ట్ ఇచ్చే ప్రగతి కావాలా? మీకు ఏం కావాలి చెప్పండి. ఓకే, మీ పిల్లలు మీ దగ్గర ఎప్పుడు ఉండరండి, నెలకి 10 కోట్లు సంపాదిస్తున్నారు, ఏం కావాలి మీకు? అవసరమా? ఓకే, ఎస్. వైఫ్ ఈజ్ this month she is getting 5 lakh salary and next month she is telling I will get 1 crore if I stay outside forever. Okay, no, she is doing great. Then what? అర్థమవుతుంది కదండి. ఓకే, రైట్. సో మన అజంప్షన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రగతి అంటే ఏంటి అనే అజంప్షన్లోనే ప్రాబ్లం ఉంది. సో వన్స్ ఇట్ ఈస్ టెస్టెడ్, దెన్ ఎలా టెస్ట్ చేస్తాము? నన్ను నేను చూసుకుంటేనే టెస్టింగ్ జరుగుతుంది, అది లేకపోతే జరగదు, వేరే దారి లేదు. ఓకే, లేకపోతే బయట నుంచి వచ్చే ఇన్పుట్ అంతా ఇది కరెక్ట్ అనుకుంటాం. అర్థమైంది కదా, బయట నుంచి వచ్చే ఇన్పుట్ అంతా కరెక్ట్ అనుకుంటాం, ఫినిష్. గతంలో ఉదాహరణ ఒకసారి నేను గుర్తు చేసి ఉంటానండి, మళ్ళీ చెప్తాను. జెనీవాలో అగ్రరాజ్యాలు 5 కూర్చొని ప్రపంచంలో అందరికీ కూడా సుఖంగా ఉండడానికి అన్ని వస్తువులు కొనుక్కుంటున్నాము, ఇంట్లో కూర్చొని టీవీ, ఫోన్లు, టెలిఫోన్ అన్ని చేసాము, సెల్స్ మనం కొనుక్కున్నాము. అయినప్పటికీ కూడా ఇంకా మనం ఇంకా ఏదో కావాలి కోరుకుంటున్నారు, ఎంతవరకు చేయగలుగుతాము ఏమిటి అని అనుకున్నప్పుడు భారతదేశంలో భారతీయులందరూ కూడాను అక్కడ చెప్పినటువంటి ఆ ధర్మం ప్రకారంగా కోరికలను అంత తగ్గించుకుంటే అంత సుఖపడతారు. కాబట్టి కోరికలు తగ్గించుకుంటే మార్గం వైపు మీరు ఆలోచన చేయండి, కావాలంటే భారతదేశంకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తారు అని చూడండి, నిర్ణయించండి అన్నది. కానీ మన దగ్గరకు వచ్చి ఎప్పుడు అవుతుందంటే మనం వాళ్ళ వైపు చూస్తున్నాము, కోరికలు తగ్గించుకొని ఎలా చేయాలని వాళ్ళు మన వైపు చూస్తున్నారు. ఈ మధ్యలోనే మనం ఇక్కడ ఇంకా చాలాసార్లు జరుగుతుంది ఇది, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఎప్పటి వరకు అయితే ఈ నోయింగ్ దగ్గరికి వెళ్ళామో అప్పటి వరకు అజంప్షన్స్ మారుతూ ఉంటాయి. దీని ప్రగతి అనుకుంటాం, దాని ప్రగతి అనుకుంటాం, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ప్రగతి అనుకుంటాం, రాకెట్స్ ప్రగతి అనుకుంటాం, అవన్నీ ఏం లేదు, ఎడ్ల బండి ప్రగతి అనుకుంటాం. ఇవన్నీ అజంప్షన్స్ కిందనే పడుతున్నాయి. ఫిజికల్ కంఫర్ట్స్ కోసం మొదటిగా మనం ఇన్వెంట్ చేసామనే ప్రగతి తర్వాత ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ లైఫ్ అవుతుంది. సైకిల్ కనిపెట్టినప్పుడు మొట్టమొదటి అది ఫిజికల్ కంఫర్ట్ అనుకున్నాడు, తర్వాత అది ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఫిజికల్ కంఫర్ట్ అనలేదు. మీరు ఇచ్చిన పుస్తకంలో కూడా కొన్ని టెలివిజన్ కానీ మనకి దూరశ్రవణము, దూరభాషణము ఇవన్నీ చెప్పారు. ఒక 50 ఏళ్ల క్రితం ఈ పుస్తకం రాసి ఉంటే వాళ్ళందులో దూరశ్రవణము, దూరభాషణం గురించి రాసి ఉండకపోవచ్చు. అంటే టైం మారుతూ ఉంటే ప్రగతి నిర్వచనం మారుతుంది. కాబట్టి మరి మీరు చెప్పిన ఇప్పుడు ఫిజికల్ కంఫర్ట్స్ అనుకున్నవి కొన్నాళ్ళ తర్వాత ఎసెన్షియల్ పార్ట్స్ అవుతాయి.
ఇంకా మరొక 50 సంవత్సరాల తర్వాత పుస్తకం ఎవరైనా రాశారనుకోండి, వాళ్ళందులో రోబోటిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాన్, ఇది ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ లైఫ్, దీన్ని మనం కాదనడానికి లేదు అని అనొచ్చు. సో దీనికి అంతా ఎక్కడ ఉంటుంది? Assumption is changing with time. కొంచెం అంటే బికాజ్ ఇట్ ఈస్ పాయింటింగ్ అవుట్ టు ద బుక్, బికాజ్ ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు కరెక్ట్ ఇట్. ఓకే, నాట్ బుక్, ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దట్. సి దెర్ ఆర్ 2 things. నేను చెప్పాను కదా, సామాన్య ఆకాంక్ష, మహత్వాకాంక్ష అని 2 ఉన్నాయి. సామాన్య ఆకాంక్ష, మహత్వాకాంక్ష. సామాన్య ఆకాంక్ష అంటే ఆహారము, ఆవాసము, అలంకారము. 3 things ఆర్ దేర్. సో ఆహారము, ఫుడ్, ఎన్ని సంవత్సరాలు అయినా సరే, ఎంత ప్రగతి సాధించినా సరే ఫుడ్ని రీప్లేస్ చేయరు. ఫుడ్ ఈజ్ రిక్వైర్డ్. ఫామ్ ఏమన్నా మార్చండి మీరు, ఓకే రైట్, ఎలాంటి ఫామ్ అన్నా మార్చండి, ఫుడ్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, తర్వాత ప్రొటెక్షన్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఓకే, దాని తర్వాత యూ మూవ్ హియర్ దేర్ సమ్ కైండ్ ఆఫ్ కన్వీనియన్సెస్. ఓకే, సో నౌ ఇట్ ఈస్ కేటగరైజ్డ్ ఇంటూ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, తర్వాత ఇది కుటుంబంలోనే మన జీవితం సాగించాలంటే ఇవి సరిపోతాయి, రైట్. బట్ సమాజ శ్రేయస్సు కొరకు మనం పని చెయ్యాలంటే కనుక ఈ మిగతా 3 అవసరం. ఏంటి? ఎ ఫెసిలిటీ టు మేక్ ట్రాన్స్పోర్టేషన్, ఓకే, ఎ ఫెసిలిటీ టు లిసన్ వాట్ అదర్ పర్సన్ ఈస్ టెల్లింగ్, ఓకే, ఎ ఫెసిలిటీ టు సీ. ఎందుకు కావాలి? ఇఫ్ యూ వాంట్ టు మేక్ సమ్ కాంట్రిబ్యూషన్ ఎట్ ఎ సొసైటల్ లెవెల్. ఇవన్నీ పరికరాలు మారొచ్చు. ఏంటి, ఏమేమి పరికరాలు మారొచ్చు? ఇవి దేని ద్వారా జరుగుతాయి అవన్నీ మారొచ్చు. ఓకే, కానీ ఈ అవసరమా లేదా అనేది లేదు, మారదు. ఓకే, సో ఈ పరికరాలు, ఇప్పుడున్న పరికరాలు ఇవి కాబట్టి అని. అయితే అక్కడ మనం పరికరాన్ని చెప్పలేదు, ఓకే, నీడ్ని చెప్పాం. ఓకే, నీడ్ని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్క్షాప్ చేయాల్సిన నీడ్ ఉంది. ఎలా చెప్తారు నాకు? నేను నా గ్రామంలో ఉన్నాను, వాళ్ళు వాళ్ళ గ్రామంలో ఉన్నాను, ఎలా చెప్తారు? ఫోన్ అన్నా చేయాలి, లేకపోతే వాళ్ళన్నా రావాలి నా దగ్గరికి, అంతేనా? ఓకే, తెలియదు అనుకోండి, ఏం చేస్తారు? తెలియదు. సో ఇలాంటి ఫెసిలిటీస్ అనమాట. సో ఇప్పుడు మీరు ఏంటి, సైకిల్ మీద రండి, కార్లో రండి, రాకెట్లో రండి, జెట్లో రండి, దాని గురించి డిస్కషన్ జరగలేదు బుక్లో. దాని గురించి ఏ డిస్కషన్ జరగలేదు, ఎలాంటి పరికరం అనేది జరగలేదు. బట్ ఈ నీడ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఏదన్నా కావాలి అని. దీస్ విల్ బీ ఫర్ ఎవర్. ఇందులో ఏం మార్పు ఉండదు. ఇంకా 100 సంవత్సరాల తర్వాత ఎవరన్నా దీన్ని రీరైట్ చేసినా సరే ఇవే ఉంటాయి. బట్ ఫామ్ విల్ చేంజ్, ఎసెన్స్ విల్ నాట్ చేంజ్. వాట్ ఈజ్ ఎసెన్స్? నీడ్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే, సో కొన్ని సంవత్సరాల తర్వాత మనిషికి ఆకలి ఉండకుండా ఉండే మనుషులు వస్తారా అండి? ఓకే, ఇఫ్ యూ కెన్ అజ్యూమ్ దట్ ఈజ్ ఆల్ రైట్ ఫర్ మీ, నో ప్రాబ్లం. బట్ by knowing of a human being, that won't happen. Okay, because it is rooted in dharmamu. 4 orders of nature lo undi. Okay, so for that matter, generic ga cheppineve gaani specific ga cheppineve kaadu ivanni. ఏంటి, ఇలాంటివి కావాలి, బట్ ఏ పరికరంతో అది వీలవుతుంది అని. అక్కడ నేను ఆహారం అన్నాను కానీ ఇడ్లీ అనలేదు, దోశ అనలేదు, బిర్యానీ అనలేదు. అర్థమైంది కదా? సో ఇప్పుడున్న టైంలో ఇవి తినొచ్చు, ఇంకొంచెం కొద్ది రోజుల తర్వాత వాతావరణం మారిపోతే ఇంకోటి తినొచ్చు, తర్వాత ఇంకోటి తినొచ్చు, అవన్నీ చేంజ్ అవుతాయి. బట్ వాట్ విల్ నాట్ చేంజ్ ఈజ్ నీడ్ ఆఫ్ ఫుడ్. దోస్ థింగ్స్ వోంట్ చేంజ్. ఓకే, దోస్ థింగ్స్ వోంట్ చేంజ్. అయితే ప్రగతి అనేది ఇట్ షుడ్ లీడ్ ఫర్ హ్యూమన్ హ్యాపీనెస్సా, లేకపోతే హ్యూమన్ కంఫర్టా? వాట్? కంఫర్ట్ ఈజ్ నెససరీ బట్ నాట్ సఫిషియంట్. నేను నెగెక్ట్ చేయట్లేదండి దాన్ని. తర్వాత సార్ ఇందాక మీరు అన్నారు చూడండి, భారతదేశంలో కోరికలు తగ్గించుకొని ఎలా ఉండాలి అనేది ఉంది చూడండి. నేను ఏ టైంలో కోరికలు తగ్గించుకోండి అని మాట్లాడట్లేదు ఇక్కడ. నేను మీ లోపల ఏ కోరికలు ఉన్నాయో అవి తెలుసుకోండి అంటున్నాను. నేను ఏం చెప్పట్లేదు ఏ కోరికలు తగ్గించుకోండి, ఐఎమ్ నెవర్ అడ్వకేటింగ్ యూ. ఓకే, వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ ఎలాంటి కోరికలు ఉన్నాయి, ఎలాంటివి మంచి కోరికలు, ఎలాంటివి మంచి కోరికలు కావు, అవి తెలుసుకోవడానికి మన దగ్గరే ఆధారం ఉంది. ఓకే, ఎనీథింగ్ విచ్ ఈజ్ నాట్ లీడింగ్ టువర్డ్స్ కో ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాట్ ఎ గుడ్ డిజైర్. ఓకే, రైట్. ఇప్పుడు సపోజ్ నాకు ఒక కోరిక ఉంది, మీ అందరినీ బాధ పెడుతుంది, అది ఇజ్ ఇట్ రైట్? ఓకే, నో, న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఉంది, నాకు ఉంది, కానీ మ్యూచువల్ హ్యాపీనెస్ రావట్లేదు. ఓకే, కానీ నాకేం తెలిసిందంటే లేదు కొంచెం మీకు కష్టమైనా సరే 2 రోజుల తర్వాత మీకే తెలుస్తుంది ఇందులో మంచి ఉంది అని.
ఓకే, అప్పుడు ఏం చేయాలి, నేను రిటైన్ చేయాలి అది. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, కొంచెం మీకు కష్టం అవుతుంది, బట్ స్టిల్ నాకు ఏమంటారంటే ఐ కుడ్ ఏబుల్ టు సీ దట్ దెర్ ఈస్ అ లార్జర్ గుడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ పెయిన్ రైట్ నౌ, ఇట్స్ ఓకే, లెట్ ఇట్ గో. సో ఆ విజన్ ఉండాలి కదా, ఆ విజన్కి ఆధారం అజంప్షన్ అయిపోయింది అనుకోండి, దెన్ ఇట్ విల్ బికమ్ అన్స్టేబుల్. ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ద నోయింగ్, దెన్ ఐఎమ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ. ఓకే, రావడానికి ఇబ్బందే కదండి, క్లాస్కి రావడానికి, ఈ వర్క్షాప్కి రావడానికి కొంత అందరికీ అనుకూలంగా లేకుండొచ్చు, ఇబ్బంది, ఎంత మంచి సబ్జెక్ట్ అనిపించినా సరే దెర్ ఆర్ సమ్ ప్రాక్టికల్ డిఫికల్టీస్, బట్ ఆర్గనైజేషన్ ఈస్ టెలింగ్ నో యూ హ్యావ్ టు కమ్ బికాస్ దెర్ ఈస్ లార్జర్ గుడ్ దెన్ దిస్. ఓకే, దెర్ ఈస్ లార్జర్ గుడ్ బికాస్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. సో అప్పుడు ఏం చేస్తాము, దాన్నే ఫోకస్ చేయము ఇంకా. ఓకే, నో లార్జర్ గుడ్ ఉంది కాబట్టి లెట్ ఇట్ గో. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈజ్ లిసనింగ్ టు పీపుల్ హూ నో మోర్ దెన్ అస్. ఓకే, ఇందాక చెప్పాను చూడండి, అనుశాసనం ఉంది కదా, అనుశాసనంలో పెయిన్ ఉండొచ్చండి. ఓకే, ఇక్కడికి వచ్చాక ఉండదు, ఎందుకంటే ఇక్కడ ప్రయోజనం అర్థమవుతుంది. ఆ ప్రయోజనం అర్థమైన తర్వాత ఇంకా పెయిన్ డిసపియర్స్. ఓకే, పెయిన్ డిసపియర్స్. ఇప్పుడు కంటిన్యూస్గా హ్యాపీనెస్ ఉండటం కోసం అని కంఫర్ట్స్ కంటే హ్యాపీనెస్కి ప్రిఫరెన్స్ ఇస్తూ మనం ప్రగతికి వెళ్తాం అనుకున్నప్పుడు, ఇటువంటి ప్రగతి నేచర్ని, తర్వాత మనటువంటి యానిమల్స్ని, బర్డ్స్ని డిస్ట్రాయ్ చేసినటువంటి ఈ ప్రగతి కోరుకోకూడదు కదా. అలాంటి అక్కడ మనం ఆగిపోవాలి కదా, అక్కడ ఎందుకు ఆగిపోకుండా ఇంకా ముందుకు వెళ్తున్నాము. మనకు తెలుసు నేచర్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తెలిసింది, ఎవరు సైంటిస్టులు కానివ్వండి, డెవలప్ చేసే అందరూ తెలిసింది, అయినప్పుడు ఎందుకు ఆగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వాడేంటి వాటర్ గ్లాసెస్ తెలుసు, ఎందుకని గవర్నమెంట్ కానీ లేకపోతే తయారు చేసే వాళ్ళు కానీ అందుకు ఆపలేకపోతున్నారు. మీరు చెప్పారు లాంగ్ రన్లో పనిచేసేవి యూజ్ చేయండి అని. లేదు సార్, నేను అంటుంది అంతటా మనుషులే ఉన్నారు. ఓకే కదా, గవర్నమెంట్ అంటే ఏంటి, మనుషులే కదా. ఓకే, ఒకవేళ మనిషిలో ఈ నోయింగ్ అనేది ఉందనుకోండి, అప్పుడు ఏ డిజైన్ చేసినా అది పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఇది లేకుండా ఏమైంది, అజంప్షన్స్ మాదిరి, అజంప్షన్తో ఇది జరగవచ్చు, ఇది జరగవచ్చు, ఇది జరగవచ్చు అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఏమైందంటే వేరే దగ్గర నుంచి వచ్చింది అనుకోండి, అది చాలా గొప్పది. ఓకే, ఇప్పుడు మనం ఎలా చెప్తామంటే చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడండి, బట్ దిస్ పర్సన్ నౌ ఈజ్ వర్కింగ్ ఒరాకిల్. ఏమైంది ఇక్కడ, ఓకే, నో పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఏమీ లేదు వాళ్ళ దగ్గర, నౌ ఇంత గొప్పవాడయ్యాడు. ఓకే, ఇప్పుడు గొప్పతనానికి కీర్తి ఏంటి, రైట్. ఓకే, నౌ చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడండి, హీ ఈజ్ డూయింగ్ ఫార్మింగ్. ఎలా ప్లేస్ చేస్తున్నాం ఇవి, అవునా, అంతేనా కాదా. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఓకే, ఏంటనంటే మనం కొన్ని అజ్యూమ్ చేసుకున్నాము ఇది గొప్పది అని, ఇంకో కొన్ని అజ్యూమ్ చేసుకున్నాం ఇవి తక్కువవి అని. ఓకే, సో ఈ అజంప్షనే మనకి చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది, రైట్. ఏ పర్సన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ స్వావలంబన అండ్ హెల్పింగ్ 10 other people, లీడింగ్ హ్యాపీ లైఫ్ ఈజ్ అ టార్గెట్. That is the meaning of development. Okay, it doesn't mean that this should happen somewhere. Okay, రేపు పొద్దున ఏదైనా టాప్ యూనివర్సిటీలో ఎక్కడన్నా హార్వర్డ్లో కానీ ఎంఐటీలో కానీ అక్కడ 2 ఎకరాల భూమి తీసుకొని వాళ్ళు అన్ని ఫార్మింగ్ చేసుకుంటూ వాళ్ళే పండించుకుంటూ అయిందనుకో, దట్ విల్ బికమ్ వరల్డ్ న్యూస్. What has happened? We have assumed that whatever happens there, it is great. Okay, ఇప్పుడు ఆధారం ఏంటి, ఓకే, గుడ్కి డెవలప్మెంట్కి ఆధారం ఏంటి, బయట నుంచి ఏదో ఒకటి, బయట నుంచి, అర్థమవుతుంది కదా. ఓకే, వెన్ వీ విల్ బీ ఏమంటారు, మన ఆధారం మనకెప్పుడవుతుంది, మన ఆధారం మనకెప్పుడవుతుంది, దట్ ఈజ్ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, దట్ ఈజ్ వాట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది జరగనంత వరకు ఎవ్రీథింగ్ ఈజ్ అజంప్షన్ ఫర్ అస్. I have assumed that whatever this person tells it is good, whatever that place does it is good, whatever this university does it is good, itlantivanni. But when we will evaluate on the basis of our natural acceptance, let me come to this point. Where is that natural acceptance? Yeah, that slide is not here. Okay, I will explain that. In this only I will explain that. Anything which is coming from outside, that is input. Okay, after getting that input, it is forming desire inside us. Okay, that whether we have verified with our natural acceptance or not. If we have verified with our natural acceptance and know that it will lead towards mutual happiness, then that will become realization inside us. Inga ఆధారం డ్రాప్ అయిపోయింది, ఆధారం లేదు, ఇంకా ఆధారం లేదు. ఏం ఆధారం, నేనే ఆధారం దానికి ఇంకా. Then I will be able to do it properly.
సో దిస్ వన్ నోయింగ్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది నా లోపల, రైట్? నోయింగ్ అనేది ఫుల్ఫిల్ అయింది నా లోపల. అయితే నేను ఇది షిఫ్ట్ జరగాలని చెప్తున్నాను చూడండి కంటిన్యూస్గా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. ద ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద ట్రూ సెల్ఫ్ అండ్ స్లోలీ గెటింగ్ రిడ్ ఆఫ్ ద డెల్యూడెడ్ సెల్ఫ్, okay, can start by doing 3 exercises mentioned in that workshop 1. Okay, last time ichina homework adi. What is first one? Self exploration, that is self study. Verify the proposals within yourself on your own right. Understanding coexistence, that is jnanamu. Feeling and thought of coexistence, that is samadhanamu. Behavior, work and participation in larger order on the basis of on that basis. Okay, ఇది వ్యవహారంలో న్యాయము. సో దీస్ 3 things, this is self exploration. Then second exercise is be aware of your సంస్కార్. అంటే ఏంటి? కోరిక, ఆలోచన, ఆశ, ఈ 3 ఎవ్రీ మూమెంట్ బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యూ. ఇక్కడ తగ్గించుకోవాలని చెప్పట్లేదు, ఏముందో తెలుసుకోండి, వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్. Then evaluate this sanskar on the basis of your natural acceptance every moment, right? If you start doing this one, then you will shift to from here to here, you will shift from here to here. Then whatever you do that makes assumption definite, then recognition and fulfillment will follow it. Okay, this will anyway follow, but only thing is we have to make this assumption definite. It will happen only by resolution, otherwise it won't happen. This, okay, otherwise it won't happen. దానికి ఏంటంటే మన అజంప్షన్స్ ఇగో దీని ద్వారా చేస్తామండి. ఓకే, ఇది చెప్పాను కదా, రూపము, గుణము, స్వభావము, ధర్మము, పరమధర్మము. ఓకే, రూపము ఈజ్ ఫామ్, గుణము ఈజ్ ఎఫెక్ట్ ఆన్ ద అదర్ యూనిట్. సో ఇది కంటిన్యూస్గా చేంజ్ అవుతాయి, డైవర్సిటీ ఈజ్ దేర్ దీంట్లో. బట్ వాట్ విల్ నాట్ చేంజ్? న్యాచురల్ క్యారెక్టరిస్టిక్, దట్ ఈస్ పార్టిసిపేషన్ ఇన్ లార్జర్ ఆర్డర్. Innateness, that is self organization, dharana. Then coexistence, this is definite, there is a continuity, there is universality in it. Aithe ee coexistence is realization. Ante what realization? Realization of coexistence, understanding of innateness, contemplation of the natural characteristics. Ee 3 jarugute adi right understanding. This right understanding is this knowing. Ippudu emayindante ivi maartunna koddi mana assumptions maartunnayi. ఓకే, మంచి పని చేశారు మంచివాడు, చెడ్డ పని చేశాడు చెడ్డవాడు. ఓకే, నాకు మంచి కలిగేటట్టు చేశాడు మంచివాడు. ఓకే, రైట్, మంచివాడైనా నాకు చెడు చేశాడు చెడ్డవాడు. దీని ద్వారా జరుగుతుంది. ఎఫెక్ట్ ఆన్ మీ ద్వారా నేను నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఓకే, మై అజంప్షన్స్ ఆర్ డైనమిక్ అండ్ దే ఆర్ చేంజింగ్, రైట్. అందుకనే ఏమవుతుందంటే ఎవరన్నా అంటే ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ రిలేటివ్స్ కానీ ముందు బాగానే ఉంటుంది, మెల్లమెల్లగా ఎక్కడో ఒక దగ్గరకు వచ్చినప్పుడు బ్రేక్ పాయింట్ దగ్గరకు వస్తాయి అవి. ఓకే, బ్రేక్ పాయింట్ దగ్గరకు వచ్చాయి. ఏమైంది అక్కడ బ్రేక్ పాయింట్ దగ్గర? వాట్ హ్యాపెండ్? ఓకే, నో మన ఏమంటారంటే లిమిట్కి వచ్చేసారనమాట వాళ్ళు, ఇంకా లిమిట్కి. ఓకే, ఇక్కడ ఇందులో ఓకే ప్రియము, హితము, లాభము అని చూడండి, ఇందులో లిమిట్స్ దగ్గరకు వచ్చేసారు వాళ్ళు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అనే దగ్గరకు వచ్చేస్తాం మనం. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. అందుకనే మీరు గమనించండి, ప్రతి మనిషికి ఒక స్పేస్ ఇస్తాం మనం, కొంచెం స్పేస్ ఇస్తాం. దానికంటే ఇంకొంచెం ఆక్రమించడానికి ట్రై చేశారనుకోండి వాళ్ళు, ఏం చేస్తాం? తోసేస్తాం. ఈ లవ్ అంటే ఏంటి తెలుసా అండి? లవ్ అంటే ప్రతి మనిషికి ఇన్ఫైనైట్ స్పేస్ ఇవ్వడం, అది లవ్. ఇన్ఫైనైట్ స్పేస్, రైట్. అంటే ఏంటి? ఎవరు నన్ను ఏమీ చేయలేరు, నా దగ్గర నుంచి ఏమీ తీసుకెళ్ళలేరు. ఓకే, ఇట్ డజంట్ మీన్ దట్ మీరు లాక్ వేయకుండా పడుకోండి ఇట్లాంటివి కాదు. మీకు రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎదుటి మనిషి సామర్థ్యాన్ని బట్టి మీరు వాళ్ళతో ఉంటున్నారు, అర్థమైంది కదా? అది ఎదుటి మనిషి సామర్థ్యాన్ని బట్టి మీరు వాళ్ళతో ప్రోగ్రామ్ సెట్ చేశారు, కానీ మీ లోపల ఎటువంటి ద్వేషం లేదు వాళ్ళ పట్ల, ఎటువంటి ద్వేషం లేదు. ఓకే, అదే లవ్ అంటే. అనన్యత అంటే అది ఫీలింగ్ ఆఫ్ ఇండిఫరెన్షియేషన్, దట్ ఈజ్ అనన్యత. ఓకే, అది లేదనుకోండి
కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సర్యము, ఇక 4 వస్తాయి. ఓకే, ఎనీవే ఇట్స్ టైమ్ నౌ ఐ విల్ డిస్కస్ దోస్ థింగ్స్ హియర్.